హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎస్పెషల్లీ పిల్లల కోసం అండి. సింపుల్గా ఈజీగా ఇలాగే ఎలాంటి సాసెస్ లేకుండా, ఎలాంటి మసాలాలు లేకుండా ఎగ్ రైస్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. నైట్ రైస్ మిగిలినా కానీ ఇలా చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది. మనమైనా పిల్లలకైనా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ఎగ్ రైస్కి ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకుంటున్నాను. నేను రైస్ని బట్టి వేసుకుంటున్నాను అనమాట. నేను పెద్ద కప్పు రైస్కి అంటే ఒక 3 పర్సన్కి సరిపోయే రైస్కి ఆయిల్ అంతా వేసుకున్నాను. ఒక 2 ఎల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకొని మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడుగ్గా తరుక్కొని వేసుకున్నాను. వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. అది గ్రీన్ మిర్చి అయితే 3 సరిపోతాయి, లైట్ గ్రీన్ అయితే 4 సరిపోతాయండి. ఒక 2 రెబ్బల కరివేపాకు తీసుకొని వేసుకొని లైట్గా మగ్గించుకోవాలి. ఒక 50 సెకండ్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత 50 సెకండ్స్ తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఉల్లిపాయలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, 50 సెకండ్స్ తర్వాత నేను ఒక 5 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఒక పెద్ద కప్పడు అంటే ఒక 3 పర్సన్కి సరిపడా రైస్కి 5 ఎగ్స్ తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని 5 గుడ్లని ఇలా పగలగొట్టుకోవాలి. పగలగొట్టుకున్న గుడ్లని చెంచాతో ఇలా స్మాష్ చేసుకోవాలి. ఎక్కువ స్మాష్ చేయకూడదండి, నిదానంగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలిపేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనకి ప్యాన్ కేక్ టైప్ లాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా గట్టితనం వచ్చేంత వరకు మనము ఎగ్ని అలాగే ఉంచేసుకొని తర్వాత కొంచెం గట్టితనం రాగానే స్మాష్ చేసుకోవాలి. అది మనకి ఇష్టం వచ్చిన షేప్లో, చిన్నగా అయితే చిన్నగా, మీడియం అయితే మీడియంలా ఇలా కట్ చేసుకొని గట్టితనం వచ్చాక ఇలా కట్ చేసుకోవడానికి వీలవుతుందండి. ఇలా కట్ చేసుకొని చూడండి, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ పిల్లలకు పెట్టేదంటే కొంచెం చప్పగానే పెట్టాలి, రైస్ చప్పగానే అవుతుంది. చూడండి, కారం వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్లో 1/2 టీ స్పూన్ వేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కలిపేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, ఒక 2-3 పర్సన్కి సరిపడా రైస్ పెద్ద కప్పడు తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకొని ఇలా వేసుకుంటున్నాము. నైట్ రైస్ అయితే చల్లారబెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి, డే టైం కాబట్టి చల్లారబెట్టుకున్న రైస్ వేసుకొని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఒకవేళ పిల్లలకి మీ మిరియాల పొడి పడదు అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్తో సరిపోతుందండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను. మిరియాల పొడి వేసుకొని 1 నిమిషం టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది రైస్.